ప్రవీణ్, మనం చూస్తున్నట్టు మైనర్ బాలుడు ఇంత కిరాతకానికి పాల్పడ్డా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు షాకింగ్ గురి చేస్తోంది. సో ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడా మైనర్ బాలుడు? సో పోలీసులు ఏమైనా కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అయితే పోలీసుల అదుపులో బాలుడు ఉన్నారు, ఇంకా విచారిస్తున్నారు. అయితే ఆ బాలుడు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి విచారణ అయిన తర్వాత అయితే ఈ రోజు అయితే మొత్తం త్వరగా కూడా రిమాండ్ కి తీసుకుంటారా, మరి కాసేపట్లో రిమాండ్ కు తరలించే యోచనలు కూడా చేస్తున్నారు. మొత్తం త్వరగా దీనికి సంబంధించి రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన మొత్తం త్వరగా పూర్తి వివరాలు అయితే రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన మొత్తం టోటల్గా పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామంటూ పోలీసులు కూడా తెలుపుతున్న నేపథ్యంలో మైనర్ బాలుడు కాబట్టి మొత్తం టోటల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలోన మొత్తం రేపు ఈ దానికి సంబంధించిన మీడియా సమావేశం ఉండబోతుంది. అయితే ఈ బాలునికి ఎవరు సహకరించారు, ఎవరు చేయమని చెప్పారు, ఆ విధంగా 80,000 అక్కడ ఉంటాయని ఎవరు చెప్పారు, ఇంట్లో డౌట్ అయితే వస్తోంది. అంటే తన పక్క బిల్డింగ్ లో ఆ మైనర్ బాలుడు కూడా ఉంటున్నాడు. సో ముందే సహస్ర ఆ అబ్బాయికి తెలుసా? గతంలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళడం జరిగిందా? ఎస్, అయితే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరొక కోణంలో యాంగిల్లో కూడా చూస్తున్నారు. అయితే ఆ అమ్మాయికి పరిచయమే ఆ లవ్ యాంగిల్ గిట్ట ఏమైనా ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. కాబట్టి ఏదైనా ప్రేమ వ్యవహారం ఏమైనా కారణం ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. అయితే 80,000 కోసం వెళ్ళానంటూ చెప్తున్నారు. కాబట్టి 80,000 అని కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు అనే కోణం లోపల కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కారణం ఏముంటుంది అనే కోణం లోపల చూస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తారో ఈయనకు తెలుసు, పక్కింట్లోనే ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు ఉంటారో అనేది కోణం తెలుసు. కాబట్టి ఆ రోజు లీవ్ ఉన్న క్రమం లోపల అయితే ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆమె ప్రతిఘటించడం చేత ఈ యొక్క దారుణానికి పాల్పడ్డా అనే కోణం లోపల కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే ఆ యొక్క బాలుడు చేశాడు అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా వచ్చి ఇంకా ఆ బాలుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇంకా విచారిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే గతంలో ఇది చేసే కంటే ముందు రోజు కానీ చేసిన తర్వాత కానీ 4 రోజుల సమయం లోపల ఈయన ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యాడు, ఎవరెవరికి ఈ విషయం చెప్పాడు, ఎవరితో మాట్లాడాడు అనే కోణం లోపల చూస్తున్నారు. అయితే హత్య చేసిన తర్వాత కనీసం వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా చెప్పాడా, లేకుంటే భయంతో చెప్పలేకపోయాడా, లేకుంటే ఈ యొక్క వెలుగులోకి ఏ విధంగా వచ్చింది అనే కోణం లోపల మొత్తం పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసే క్రమంలో మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి మొత్తం టోల్గా దీనికి సంబంధించిన పూర్తి విషయాలు రేపు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. లేరు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర కుటుంబ సభ్యులను కూడా పోలీసుల కంట్రోల్లోనే ఉన్నారు. సహస్ర కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా మీడియా ముందు కానీ మాట్లాడని ఇవ్వట్లేదు పోలీసులు కూడా. అయితే ఈ పరిస్థితిని చూసి కాలనీలో ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం, కాలనీ వాసులు మొత్తం తోలుగా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మొత్తం తోలుగా ఈ మర్డర్ కు సంబంధించిన భయాందోళనలనే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తోలుగా చూస్తుంటే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా గానీ అయితే జనాలతోనే ఆ యొక్క కిక్కిరిపోయారు. ఆ బిల్డింగ్ లోనే ఏదైతే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విచారించారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి ఈ సీసీ కెమెరా లేకపోవడం వల్లనే ఈ యొక్క కేసుని ఛేదించడంలో పోలీసులు కాస్త ఆలస్యమైనా కానీ ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఆ బిల్డింగ్ దగ్గర చూస్తున్నాం మనం. అయితే లోపలికి కూడా ఎవరిని వెళ్ళనియట్లేదు. ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరినీ విచారించారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ పోలీసుల పైన అయితే ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ద్వారా అక్కడ ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా మనం చూస్తున్నటువంటి పైన ఏదైతే బిల్డింగ్ ఈ యొక్క బిల్డింగ్ చూస్తున్నాం మనం విజువల్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ యొక్క బిల్డింగ్ పైనే అయితే సహస్ర అయితే పెంట్ హౌస్ లో ఉంటున్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తుంది. ఇక పక్కలో ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ యొక్క బిల్డింగ్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ బిల్డింగ్ ఆ పక్కలో ఉండేటటువంటి బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ లోనే ఇక 10th క్లాస్ అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయి అక్కడ ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళకు
ఆ యొక్క అమ్మాయితో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, అక్కడ లోపలికి మాట్లాడడానికి వెళ్ళారా, దుర్గతనానికి వెళ్ళారా, అయితే ఈ విధంగా కట్టి ఒక లెటర్ గిట మనం చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్ పైన ఒక లెటర్ గిట అయితే చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే బాలుడు స్వయంగా రాసుకున్నటువంటి తన అక్షరాలతో రాసుకున్నటువంటి ఆ లెటర్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. ఇంగ్లీష్ లో రాసుకున్న లెటర్ ని మనం తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఏ విధంగా ఇంట్లోకి వెళ్ళాలి, ఏ విధంగా డోర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ రాసుకున్నాడు. అయితే ఆ విధంగా ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చేయాలి, ఆ విధంగా అయితే గ్యాస్ ఏ విధంగా చేయాలి అంటూ కూడా మొత్తం చేశాడు. లాక్ ఏ విధంగా వేయాలి అనే కోణం లోపల మొత్తం టోల్ గా తీసుకొని వచ్చారు. అంటే మొత్తం మీ దాన్ని చూసుకుంటే మాత్రం ఈ యొక్క లెటర్ లో ఏ విధంగా చేయాలి, 80,000 తీసుకున్న తర్వాత అనే కోణం లోపల మొత్తం టోల్ గా తీసుకొని వచ్చారు. అంటే మొత్తం మీ దాన్ని చూసుకుంటే మాత్రం ఈ యొక్క లెటర్ లో ఏ విధంగా చేయాలి, 80,000 తీసుకున్న తర్వాత ఏ విధంగా చేయాలి, కత్తి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా ఎదురుగా వస్తే ఏ విధంగా చేయాలి అంటూ కూడా అయితే తన యొక్క అక్షరాలతో రాసుకున్నటువంటి లెటర్ ను కూడా అయితే ఇచ్చేసింది. అయితే అయితే ఈ యొక్క మిషన్ మొత్తంగా కూడా ఏ విధంగా చేయాలి, మిషన్ డన్ అనే చివరిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా మొత్తం ఈ యొక్క మిషన్ ని చేసుకోవాలి. అంటే ఈ యొక్క ప్లాన్ మొత్తం త్వరగా ఇప్పుడు లాస్ట్ కు మిషన్ డన్ అనే పెట్టగాడు. అంటే ఈ విధంగా చేస్తే ఈ యొక్క మిషన్ మొత్తం త్వరగా కంప్లీట్ అవుతుంది అనే కోణం లోపల కూడా అయితే మొత్తం ప్రీ ప్లాన్ గా వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు ఈ కోణంలో కూడా చేస్తున్నారు. అంటే ఈ విధంగా లెటర్ రాయడానికి కారణం ఏంది, ఆ విధంగా చేయాలని ఎక్కడ సెర్చ్ చేశారా, లేకపోతే ఎవరైనా సజెషన్ చేశారా, ఎవరైనా చూపించారా అనే కోణం లోపల కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే ఈ యొక్క బాలుడే చేశారా, లేకుంటే వెనకాల ఇంకెవరైనా ఉండి చేయించారా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకెంతమంది ఉన్నారు అనే కోణం లోపలికి చేస్తున్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ దానికి సంబంధించి మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన పోలీసులు కేసును ఛేదించారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క హత్య జరిగిన తర్వాత మీకు ఏమైనా చెప్పాడా, లేకుంటే మీకేమైనా ఎప్పుడన్నా కానీ ఈ విధంగా చేసిన దాఖలాలు ఉన్నాయా, అయితే డబ్బుల కొరకు దొంగతనం చేయడం ఏంది, 10వ తరగతి అబ్బాయి కాబట్టి అయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితిని కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా దీనికి సంబంధించి పూర్తి విషయాలు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత మీడియాకు మొత్తం విషయాలు కూడా వెల్లడిస్తామంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనం తోటగా ఈ యొక్క ఏరియాలో కూడా మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా అయితే ఇక్కడ ఈ యొక్క దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం టోటల్గా ఈ యొక్క కాలనీ మొత్తం ఇదే విధంగా అయితే వీళ్ళు మొత్తం జనాలతో కుడుకుపోయింది. ఈ యొక్క హత్య వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత జనాలందరూ కూడా గుమికూడడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు, తీవ్ర భయాందోళనకు గురయ్యాము. అయితే ఆ యొక్క వార్తలను వింటూ ఎవరు చేశారనే కోణం లోపల తీవ్ర భయంగా ఈ కాలనీ మొత్తం చూసుకుంటే మనం ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ ఏదైతే సీసీ క్యామ్ ఇక్కడ ఉందో ఈ యొక్క షాప్ దగ్గర ఒక సీసీ క్యామ్ ఉంది. కానీ అది ఇక్కడ సైడ్ ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఎవరైతే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ ఇంటి ముందర ఎవరు వస్తున్నారు అనేది చూపడానికి అయితే లేదు. అది ఆ యొక్క సీసీ క్యామ్ ఇక్కడ మళ్ళీ ఉంది. అయితే ఎక్కడ కూడా సీసీ క్యామ్ లేకపోవడం చేత పోలీసులకు అయితే ఈ కేసు ఛేదించడంలో కొద్దిగా ఆటంకం కలిగిన మాట వాస్తవమే అని తెలుస్తుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ లో చూసుకుంటే ఇక్కడ ఏ బిల్డింగ్ కు కూడా సీసీ క్యామ్ లేదు. అక్కడ లాస్ట్ కు మనం చూస్తున్నాం ఆ యొక్క లాస్ట్ బిల్డింగ్ లో సీసీ క్యామ్ ఉంది. అయితే ఆ యొక్క సీసీ క్యామ్ ని మనం విజువల్లో స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మూల పైన ఏదైతే సీసీ క్యామ్ ఉందో అదొకటి, అంటే అక్కడ నుంచి రావాలి లేదంటే ఇక్కడ నుంచి రావాలి. అయితే ఈ విధంగా రెండిట్లో కూడా ఈ విధంగా జరిగిందంటూ కూడా ఇది చేస్తున్నారు. స్థానికులు కూడా భయాందోళన ఉన్నారు. అయితే ఏది ఏమైనా అయితే ఇంకా ఈ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, కుకట్పల్లి సంగీత్ నగర్ బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. రైట్, ఇప్పటికే మైనర్ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. సో అతని నుంచి ఇంకా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఐ న్యూస్ మీకు అందిస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్.